ఇవన్నీ కూడా సెంట్రేట్ చేద్దాం. రజనీ గారు, రేపు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల నైసర్గిక స్వరూపాన్ని, పేర్లని, వీటన్నిటిని కూడా శాస్త్రీయంగా మనం అధ్యయనం చేసి దాన్ని మారుస్తాం. అందులో ఏమీ సమస్య లేదు. తులసిరెడ్డి గారు చెప్పినట్టు వైఎస్ఆర్ జిల్లాకి కడప కూడా తగిలించే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇతను అంబేద్కర్ పేరే తీసేసి జగనన్న విదేశీ విద్యను పెట్టుకున్నటువంటి ఈ పెద్ద మనిషికి బుద్ధి చెప్తాం. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు కూడా మార్చి రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు, దాన్ని కూడా మారుస్తాం. అన్నీ కూడా శాస్త్రీయంగా సహేతుకంగా ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఈ జిల్లాలని కూడా మారుస్తాం. అవసరమైతే అన్ని చర్యలు తీసుకుంటాం. తులసిరెడ్డి గారి సలహా మేరకు వైఎస్ఆర్ జిల్లాకి కడప తగిలిస్తాం. అందులో ఏం సందేహం లేదు, అదేం తప్పేం కాదు. ఆ రోజే రోసయ్య గారు చాలా ఆవేశంతో పెట్టిపడేశాడు తప్పితే ఆ రోజు కూడా వైఎస్ఆర్ కడప జిల్లాని పెట్టాలని చెప్పి అందరూ చెప్పాం. కానీ రోసయ్య గారు భయపడిపోయి జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయి పెట్టేశాడు. కాబట్టి దాన్ని మారుస్తాం. అందులో ఏమి పెద్ద సమస్య కాదు. ఇతను ఏమి చేయలేడు. ఇతను రేపు ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అనేది ఉండదు కాబట్టి ఇతను కూడా అనేక కేసుల్లో జైలుకి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం స్వేచ్ఛగా చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేద్దాం. సంక్షేమ కార్యక్రమాలు మనం కూడా ప్రకటించాం. 105 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి 27 పథకాలు రద్దు చేశాడు. మైనార్టీ పథకాలు రద్దు చేశాడు. అన్నీ రద్దు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్తాం. మనం తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకి ఏం కావాలి అనేది తులసిరెడ్డి గారి లాంటి పెద్దల్ని, ఇతర పార్టీలందరినీ కూడా పిలిచి మాట్లాడి అవన్నీ కూడా కలిపి ఇది ప్రజాప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్దాం. చరిత్రహీనుడుగా మిగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇక 100 రోజులే ఉంది. ఆయన మాట చెల్లటం. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ నాయకులు ఎవరైతే శక్తి తెచ్చుకొని మాట్లాడుతున్నారో రేపు పొద్దున ఆ పార్టీలో ఉండరు. నేను రజనీ గారిని ఇప్పుడే చెప్తున్నాను, చూడండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్లోకో తెలుగుదేశంలోకో జనసేనలోకి వెళ్ళిపోవడం తప్పితే వైఎస్ఆర్ పార్టీగా మాత్రం ఉండదు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేకే బీటెక్ రవిని పోలీసులతో చంపించాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అదృష్టవశాత్తు అతను ఆ చావు నుండి బయటపడ్డాడు. అతనికి ఉన్నటువంటి గన్మెన్లు తీసుకెళ్ళాడు. కాబట్టి ఈ రాక్షస పాలనకి అంతం పలికే రోజు ఎంతో దూరంలో లేదు. రజనీ గారు, మన అందరం కూడా కలిసి పనిచేసి ప్రజల్ని మనం ఆకట్టుకొని ముందుకెళ్దాం.